దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలో ఎక్కడ చూసుకున్నా కూడా అంబేద్కర్కి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయనే చెప్పొచ్చు. పొలిటీషియన్స్తో పాటు ఇతర లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ స్టూడెంట్స్తో సహా అందరూ కూడా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకు గొప్పగా నివాళులు కూడా అర్పిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఆయన జయంతి సందర్భంగా భారతరత్న అండ్ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన అంబేద్కర్ గారి గురించి వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కూడా ఇక్కడికి వచ్చిన పబ్లిక్ మాటల్లో కూడా వినే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై భీమ్. ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అలాగే భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా గారి అధ్యక్షతన ఈరోజు జాతీయ స్థాయిలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వర్ గారి నాయకత్వంలో ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు చాలా హంగు ఆర్భాటంగా జరుగుతున్నాయి. ఈరోజు మేమందరం భారతీయుడిగా, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా మేమందరం గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, సర్వ్ ద పీపుల్ అని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏవైతే మనము ట్యాగ్ లైన్స్ చూస్తామో ముందు మాటగా, అవి ఈరోజు అక్షరాల ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అక్షరాల రూపుదిద్దుకున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వాలు తీసుకుంటే ఎన్నో సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానించే మనకందరికీ తెలుసు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి పుణ్యక్షేత్రాలను సందర్శించే విధంగా 5 దర్శనీయ ప్రదేశాలను గుర్తు తెచ్చే విధంగా పంచతీర్థ్ అనే ప్లేస్లను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పునర్నిర్మించారు. అదేవిధంగా ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలు ఏ విధంగా తీసుకున్నారో ఈరోజు అంబేద్కర్ గారికి అసలైన జయంతి కావచ్చు, వర్ధంతి నివాళులు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు, బండి సంజయ్ అన్న గారు, అదేవిధంగా రాజ్యసభ మెంబర్ అయినటువంటి లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ జయంతి గారి ఉత్సవాల బైక్ ర్యాలీ చాలా ఘనంగా జరిగాయి. అందులో మేమందరం పాలు పంచుకున్నందుకు, అదేవిధంగా పూర్వ సివిల్స్ విద్యార్థిగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా ప్రజల కోసం, అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజల కోసం కృషి చేస్తామని చెప్పేసి గట్టిగా విశ్వసిస్తున్నాం. భారత్ మాతాకి జై, జై భీమ్, జై హింద్. ఈరోజు మనం మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి జరుపుకుంటున్నాము. ఈ అంబేద్కర్ గారి జయంతి కేవలం నిమ్న జాతుల వారికే కాదు, ఇది జాతీయ పర్వదినం అని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. బంధువులారా చాలామంది ఇక్కడికి వస్తున్నారు, ఆయన విగ్రహానికి పూలమాల వేస్తున్నారు.
పూలమాల వేస్తున్నట్టు ఫోటో తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది కాదు ఈరోజు మనం ఇవ్వాల్సిన సందేశం. అసలు ఆ మహనీయుని ఆశయాలేంటి, ఆ ఆశయాలు మనం ఎలా నెరవేర్చుకోవాలి, నిమ్న జాతి వారికి రాజ్యాధికారం ఎలా రావాలి అనే దిశగా మనం ప్రయత్నించాలనేది మీ అందరితో నా మనవి. దీనికి ముఖ్యంగా విద్యయే ముఖ్య కారణం. మన జాతి వారికి ఏ విధంగానైనా విద్యను అందించే ప్రయత్నం మన నాయకులు చేయాలని ఈ సందర్భంగా నేను మన జాతి నాయకులందరికీ విన్నవించుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. వందనాలు చెప్తూ, కానీ గతంలో జరిగిన జయంతుస్థలకు ఈ జయంతుస్థలకు చాలా భేదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఒకనాడు అంబేద్కర్ జయంతి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చేసేవాళ్ళం. దానికి ఒక కమిటీ, ఒక దిశ ఉంటుండే. ఈరోజు ఎవరికి వారుగా ఏర్పడి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పేరు మీద ఆ వేదికను తీసేయడం జరిగింది. అయినా కూడా ఆత్మగౌరవంతో ఇక్కడ చేసిన ప్రజలందరూ కూడా లక్షలాది మందలలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ దేశ విదేశాలలో ఉంది కాబట్టి ఆ మహనీయునికి శిరస్సు ఉంచి నేను పాదాభివందనాలు చేస్తూ మరి 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తూ నా గోసి గొంగడి, నా ఆట పాట, నాయకుడు ఎక్కడున్న నా ఆట పాట ఎక్కడుందని చెప్పి గుర్తు చేస్తుంది. ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఒక మాట చెప్తా ఉంది, ఈ రోజు నుంచే వర్గీకరణ అమలు చేస్తామని చెప్తుంది ఇప్పుడు వచ్చాం. నిజంగా మాకు న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో ఏదేమైనా ఒక మెట్టెక్కినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను దండోరా కళామండలి నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో అందరు కూడా పేరు ఇక్కడ చేసిన ప్రజలందరూ కూడా నా ఆటపాటల వందాలు తెలియజేస్తాం. అంబేద్కర్ ఆయన ఇచ్చిన రాజ్యాంగము పరిపాలన అనేది ఆ విధంగా జరిగింటే ఇట్లా ఎందుకు వచ్చేది? మాకు వచ్చిన వాట మాకు కరెక్ట్ వచ్చేదే కదా, మాకు వచ్చేదే కదా, ఎందుకు తగ్గించు? ఏదేమైనా అసమతాలు జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా ఆత్మగౌరవంతో ఈ పోరాటాలు, ఆట పాటలు ప్రజలలో ఉంటుంది కాబట్టి మరి ఎక్కడ కూడా ఈరోజు అంబేద్కర్ గురించి మన వాళ్ళు అడిగారు. అంబేద్కర్ ఎవరో ఒకనాడు ఏదో ఒక మూలకు పల్లెకు ఒక జిల్లా హెడ్ క్వార్టర్లలో ఉండేది, ఒక మండలి హెడ్ క్వార్టర్లో ఉండేది. ఇలా పల్లెన బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవరాలు వాళ్ళ స్ఫూర్తి గురించి విగ్రహాలు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ మనకు అందించాడో. నమస్తే. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? ఎక్కడ ఏమైనా ర్యాలీ కానీ అటువంటివి ఏమైనా నిర్వహిస్తున్నారా? ఈరోజు నా పేరు కోడిగట్టి నరసింహ, బుడగజంగం జాతీయ అధ్యక్షుని, అదేవిధంగా మా బుడగజంగం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీమన్యం గారు, బుడగజంగాల సీనియర్ నాయకులు గగన వెంకటస్వామి గారు, బన్నికుమార్ గారు, సాయి గారు, తిరుపతయ్య గారు, అదేవిధంగా చాలామంది సీనియర్ నాయకులు ఇక్కడికి వచ్చేసాము. వాస్తవంగా మేము 2 కిలోమీటర్ల పాదయాత్ర నడుచుకుంటూ అంబేద్కర్ ఉత్సవాల గురించి ఈరోజు రావడం జరిగింది. గతంలో కూడా నేను 2022లో అంబేద్కర్ ఉత్సవాల కమిటీ కన్వీనర్గా పనిచేసినాం. అదేవిధంగా నాకు దళితరత్న అవార్డు వచ్చేసింది. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొప్పలేశ్వర్ గారు సాంఘిక సంక్షేమ మినిస్టర్ ఉన్నప్పుడు, మన యోగితారాణ షెడ్యూల్డ్ కులాల కమిషనర్గా ఉన్నప్పుడు రవీంద్ర భారతిలో వారి చేతుల మీదనే నాకు దళితరత్న అవార్డు వచ్చింది నేను చేసిన సేవలకు. ఇప్పటికీ మానీయులు ప్రతి సంవత్సరం బాబు ఏప్రిల్ నెల అంటేనే మానీయుల పండుగ. మొదట బాబు జగజీవన్ రావు గారు ఏప్రిల్ 5 తారీఖు 11కు మానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే, 14 నాడు యుగ పురుషుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఈరోజు జయంతి సందర్భంగా నేను చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఒక దిక్సూచిగా ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఇచ్చిన మానవుడు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆయన 6 నిమిషాలు కష్టపడి రాజ్యాంగాన్ని దిక్సూచిగా ఈ భారతదేశానికి ఇచ్చిన యుగ పురుషుడు, ఏకైక పురుషుడు ఎవరన్నా ఉండంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అట్టడుగు కులాలకు ఈరోజు ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, బీసీ కులాలు, మైనార్టీ కులాలు మళ్ళీ తెల్ల బట్టలు కట్టుకొని కండవలేసుకొని ఈరోజు ఆయన జయంతిని నడిపిస్తున్నంటే ఒక రాజ్యాంగంలో ఉండే హక్కుల కొరకే మేము చేస్తున్నాం. కాబట్టి వాస్తవంగా ఎన్ని యుగాలు చేసినా కూడా ఆయన రుణం తీర్చుకోలేము. ఎన్ని యుగాలు చేసినా ఆయన రుణం తీర్చుకోలేము. కాబట్టి మేమందరము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు కూడా ఆర్డినెన్స్ ప్రకారంగా తెలంగాణ గవర్నమెంట్ ఏబిసిడి వర్గీకరణ లోపల ఆర్డినెన్స్ ఈరోజు అమలు చేయడం కూడా జరిగింది, చట్టమైంది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఒకటే కోరుకుంటున్నాం, ఎస్సీలలో ఉండే కొన్ని కులాలకు న్యాయబద్ధంగా మళ్ళీ కొన్ని కులాలకు జరిగింది, కొన్ని కులాలకు ఇంకా న్యాయబద్ధం జరగలేదని చెప్తున్నాము. మళ్ళీ ఏ గ్రూపులో ఉండే
కొన్ని కులాలు 15 కులాలకు 1% మళ్ళీ రిజర్వేషన్ ఫలితాలు 15% ఉంటే దాంట్లో 1% చేశారు కాబట్టి ఆ 1% గురించి ఇంకా కొన్ని కులాలకు అసమ్మతిగానే ఉంది కాబట్టి వాస్తవంగా మేము చేస్తున్న పోరాటాలు రాజకీకరం వైపు వెళ్ళాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ బహుజనులు ఏకం కావాలి, బహుజన రాజకీకారం రావాలని కోరుకుంటున్నాము. బహుజన రాజకీకారం వస్తేనే బహుజనుడు ఈ దేశానికి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి బహుజనుడు అయితేనే అట్టడు స్థాయి కులాలు అభివృద్ధి చెందుతాయి. విద్యా వైద్య ఆర్థిక రంగాలలో మెరుగుపరచాలంటే బహుజనుడు ఈ దేశాన్ని ఏలాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. బహుజనులు కన్నా ఈ మహనీయులు కన్నా కళలు నెరవేరాలంటే బహుజన రాజకీకారం చూడాలని చెప్పి మేము కోరుకుంటూ వాస్తవంగా మేము వచ్చిన ప్రతి జయంతికి మా టీమ్గా మా బృందంగా వచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తున 2 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మళ్ళీ అంబేద్కర్ ఉత్సవాల కమిటీకి మేము చాలా దూరం నుంచి వస్తాం. వాస్తవంగా సిటీ పరిసరాల ఎక్కడి నుంచి అయినా ఇక్కడ రాగలుగుతాం కాబట్టి మరి ఇక్కడ ఉన్న మానవులకు అందరికీ ఇక్కడ వచ్చిన నాయకులకు అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకున్నాం. జై భీమ్, జై బుడగజంగం. 134 అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరం కూడా ఈ రోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి పోరాటం కానీ ఆయన కోసం నిలబడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఆయన్ని స్మరిస్తూనే ఉన్నారు. ఆయన మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిదీ పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎక్కడ అన్యాయం జరిగినా గళమెత్తి మాట్లాడతాము అని చెప్పి యువ నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా పోరాటం అనేది చేస్తూనే ఉన్నారు. అండ్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆనాటి నుంచి కూడా ఒక న్యాయం అనేది జరగలేకపోతుంది. ఎస్సీ వర్గాలకు కానివ్వండి, ఎస్టీ వర్గాలకు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైన్లోకి రావాలని, వీలైనంత తొందరగా వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలని అంబేద్కర్ జయంతి సందర్భంగా మరోసారి వీటిని అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ అందరూ కూడా వారి వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. ఈ 134వ జయంతియే కాదు, ఎన్ని జయంతిలు అంబేద్కర్కి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఇంతే అట్టహాసంగా జరుగుతాం. రోడ్ షోస్ చేస్తాం, బైక్ ర్యాలీస్ చేస్తాము. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా డిఫరెంట్ ఏరియాస్ని మేము సెలెక్ట్ చేసుకొని అక్కడున్న అంబేద్కర్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి అక్కడ నివాళులు అర్పిస్తూ మాలో ఉన్నటువంటి అభిమానాన్ని మేము చాటి చెప్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొచ్చారు. సో ఈనాటి మన అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మీరు అంబేద్కర్ జయంతి గురించి ఏం చెప్పాలనుకుంటారో కమెంట్స్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.